వెల్కమ్ టు న్యూస్ అడ్డా. తెలంగాణలో ఎన్డీఏ కూటమి పొత్తులపై తేల్చేసిన బీజేపీ. తెలంగాణలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. కొత్త పొత్తులు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు సమీకరణాలను మార్చేస్తున్నాయి. దీంతో రానున్న గ్రేటర్ తో సహా అన్ని ఎన్నికల్లో కొత్త పొత్తులు ఖాయమనే చర్చ మొదలైంది. గ్రేటర్ ఎన్నికల్లో ఏపీ తరహాలో ఎన్డీఏ పొత్తు ఉంటుందని కొంతకాలంగా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఈ పొత్తుల చర్చ వేళ బీజేపీ చీఫ్ తమ విధానం స్పష్టం చేశారు. పొత్తుల లెక్కలపై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉంటుందని తేల్చి చెప్పారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 3 మేయర్ స్థానాలను బీజేపీ తన ఖాతాలో వేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని, ఆ వైఫల్యాలను సమీక్షించుకొని లోపాలను సవరించుకున్నామని వెల్లడించారు. ప్రపంచ దేశాలన్నీ యుద్ధ భయంతో భయపడుతుంటే దేశ ప్రజలు మాత్రం మోదీ నాయకత్వంలో ప్రశాంతంగా సురక్షితంగా ఉన్నారని రామచంద్రరావు అన్నారు. లాక్డౌన్ విధించే అవకాశమే లేదని తెలిపారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా రాహుల్ గాంధీ 1000 కోట్లు ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఆయన ఆరోపించారు. సీఎం మొదటగా 6 గ్యారంటీలను అమలు చేసి పరిపాలనపై దృష్టి సారించాలని సూచించారు. కాగా గ్రేటర్ ఎన్నికల కోసం బీజేపీ కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది.